వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదం కొత్త మలుపు తిరిగింది. బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చకు అయితే తాము రామంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ తాజాగా ఓ లేఖ రాసింది. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల హక్కులపై నెలకొన్న వివాదాలు, సమస్యల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. అయితే బనకచెర్లపై చర్చ అవసరం లేదంటూ కేంద్రానికి తెలంగాణ లేఖ రాసి ట్విస్ట్ ఇచ్చింది. ఇక గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు విషయమై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రేపు సమావేశం కావాల్సి ఉంది. ఈ భేటీకి సంబంధించి జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు సిఎస్లకు సమాచారం పంపింది. ఈ అంశంతో పాటు ఇరు రాష్ట్రాల తరపున మాట్లాడాల్సిన ఇతర అజెండా పాయింట్స్ ఏమైనా ఉంటేనే వెంటనే పంపించాలని జలశక్తి శాఖ కోరింది. సమావేశంలో బనకచెర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ అజెండా ఇచ్చింది. వాస్తవానికి ఈ నెల 11న ఈ సమావేశం జరగాల్సి ఉన్నా రేపటికి వాయిదా పడింది. తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదం కొత్త మలుపు తిరిగింది. బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చకు అయితే తాము రామంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ తాజాగా ఓ లేఖ రాసింది. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల హక్కులపై నెలకొన్న వివాదాలు, సమస్యల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. అయితే బనకచెర్లపై చర్చ అవసరం లేదంటూ కేంద్రానికి తెలంగాణ లేఖ రాసి ట్విస్ట్ ఇచ్చింది. అయితే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు ఈ విషయమై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రేపు సమావేశం కావాల్సి ఉంది. ఈ భేటీకి సంబంధించి జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు సిఎస్లకు సమాచారం ఇచ్చింది. ఈ అంశంతో పాటు ఇరు రాష్ట్రాల తరపున మాట్లాడాల్సిన ఇతర అజెండా పాయింట్స్ ఏమైనా ఉంటే వెంటనే పంపించాలని జలశక్తి శాఖ కోరింది. సమావేశంలో బనకచెర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ అజెండా ఇచ్చింది. వాస్తవానికి ఈ నెల 11న ఈ సమావేశం జరగాల్సి ఉన్నా రేపటికి వాయిదా పడింది. తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదం కొత్త మలుపు తిరిగింది. బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చకైతే తాము రామంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ తాజాగా ఓ లేఖ రాసింది. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల హక్కులపై నెలకొన్న వివాదాలు, సమస్యల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. అయితే బనకచెర్లపై చర్చ అవసరం లేదంటూ కేంద్రానికి తెలంగాణ లేఖ రాసి బిగ్ ట్విస్ట్నే ఇచ్చేసింది.
రైట్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చకైతే తాము రామంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ తాజాగా ఓ లేఖ రాసి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల హక్కులపై నెలకొన్న వివాదాలు సమస్యల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. అయితే బనకచెర్లపై తాను చర్చ అవసరం లేదంటూ కేంద్రానికి తెలంగాణ రాసి బిగ్ ట్విస్ట్నే ఇచ్చింది. ఈ అంశంపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా అమరావతి బ్యూరో హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ జల వివాదం ఇప్పుడప్పుడే సమసిపోయేటట్టు కనిపించట్లేదు. రేపు పార్టీలతో సమావేశం ఉంది. ఇప్పుడు రేపటికైనా ఈ చర్చ అంటే ముగిసిపోయే అవకాశం ఉందా, కనిపిస్తోందా? ఈ నీటి వివాదం సమసిపోయే అవకాశం కనిపిస్తోందా మీకేమైనా? శ్రవంతి, ఎందుకంటే ఒక కుంభన వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొనిందని మాత్రం చెప్పుకోక తప్పదు. మనం ఒకసారి చూస్తున్నాం, గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు పోలవరం అలాగే బనకచెర్లకు సంబంధించినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అంతగా లేవని మాత్రం చెప్పుకోవచ్చు. కేవలం ఇది తెలంగాణలో ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాత్రమే ఈ మాటల యుద్ధం అయితే నడుస్తోంది. ప్రధానంగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు అయితే కీలక ఆరోపణలు అయితే చేశారు, విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది, తెలంగాణ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెడుతోంది, కాబట్టి పోలవరం బనకచెర్లకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చిందని చెప్పేసి కూడా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి తెలంగాణ సర్కార్ కంప్లీట్ గా కూడా కేంద్రానికి స్పష్టంగా ఒక లేఖ రాయడం జరిగింది. పోలవరానికి అలాగే బనకచెర్లకు సంబంధించి కంప్లీట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదించవద్దు. ప్రధానంగా ప్రణాళికకు సంబంధించి కూడా డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి కూడా లేఖ రాయడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం కూడా ఎవరైతే పర్యావరణ నిపుణుల కమిటీకి కూడా ఫిర్యాదులు చేయడంతో పర్యావరణ నిపుణుల కమిటీ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఒకటే స్పష్టం చేసింది, ఏదైతే పోలవరం బనకచెర్లకు సంబంధించి సిడబ్ల్యూసి వద్దనే మీరు తేల్చుకోండి, అక్కడే అనుమతులు తెచ్చుకోండి, అక్కడ అనుమతులు వచ్చిన తర్వాతే తాము ఎంటర్ అవుతామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన కూడా ఎదురుదాడికి దిగింది. కేవలం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇటు కృష్ణాకు సంబంధించి కానీ అలాగే గోదావరికి సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఎంతవరకు పూర్తి చేసింది, సో అప్పుడు పూర్తి చేయనటువంటి పార్టీ ఇప్పుడు ఎందుకు పదే పదే ప్రస్తావిస్తుందని చెప్పేసి కూడా పాయింట్అవుట్ చేసింది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. మరోవైపు ఈ నెల 11వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సినటువంటి నేపథ్యంలో అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. రేపు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా ఇటు ఎవరైతే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆహ్వానించారు, ఖచ్చితంగా రేపు ఉదయం ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం అందరికైతే షాక్ ఇచ్చింది. ఖచ్చితంగా తాము ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నామని, ఎందుకంటే కేఆర్ఎంబికి సంబంధించి అలాగే జిఆర్ఎంబికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం, కానీ కేవలం అనుమతులు లేనటువంటి బనకచెర్ల గోదావరి పోలవరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పైన తాము చర్చించేందుకు సిద్ధంగా లేం, కాబట్టి దీన్ని తాము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పేసి సీఎం వర్గాల నుంచి కూడా లేఖ రావడంతో ఒక్కసారిగా ఇది సంచలనంగా మారిందని మాత్రం చెప్పుకోక తప్పదు. అయితే ఆంధ్రప్రదేశ్ సైతం ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి కేవలం ఏకైక అజెండాగా ఇటు రేపు ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతుంది. ఆ అజెండా కూడా ఇటు పోలవరం టు బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు వివరాలు మాత్రమే ముందు పెట్టింది. సో ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం బహుశా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆహ్వానించేటటువంటి అవకాశం కూడా ఉంది, మరొకసారి చర్చించేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బనకచెర్ల పోలవరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ద్వారా ఇటు తెలంగాణకు కానీ ఎటువంటి నష్టం వాటిల్లదు. కేవలం సముద్రం పాలవుతున్నటువంటి వరద నీటిని వరిసి పట్టి కరువుతో అల్లాడిపోతున్నటువంటి రాయలసీమకు అందించేందుకు మాత్రమే ఏకైక ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పేసి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తుందో దానికి అనుగుణంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా స్పష్టమైనటువంటి నివేదికను ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూసుకుంటే
ప్రధానంగా అంటే కంప్లీట్ గా కూడా గత 10 నుంచి 15 సంవత్సరాల పాటు గోదావరి నుంచి కూడా అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తున్నటువంటి వరద జలాలకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సైతం ఒక బృందంని కంప్లీట్ గా కూడా ఒక అంటే గోదావరికి సంబంధించి పంపింది. అక్కడ అంతా నివేదిక తెప్పించుకొని కేంద్ర ప్రభుత్వం అణువు కూడా అక్కడ ఏం జరుగుతుందన్నటువంటి అంశాలను పూర్తిగా అధ్యయనం చేసి ఒక నివేదికను అయితే సిద్ధం చేస్తుంది. రేపు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అక్కడ పాల్గొన్నప్పుడు సో ఈ నివేదికను వారి ముందుకు పెట్టి ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుందన్నటువంటి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల అభిప్రాయాలను సేకరించే ప్రయత్నం అయితే చేయాలనుకుంది. కానీ ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం తాము ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాం, ఈ చర్చకు దూరంగా ఉంటున్నామని చెప్పేసి కూడా సీఎంఓ వర్గాలు ఒకసారి తెలపడంతో ఇదంతా కూడా పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిపోయిందని మాత్రము చెప్పుకోక తప్పదు. మరి ఇప్పుడు బంతి అనేది కేంద్రం కోర్టులో ఉంది. మరి కేంద్రం దీనిపైన ఏ రకంగా స్పందిస్తుందా అన్న దానిపైన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు. మరి తెలంగాణ ప్రభుత్వం లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ హరి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఏపీ ఇచ్చిన బనకచెర్ల అజెండాపై అభ్యంతరం తెలిపింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే రేపటి సమావేశంలో బనకచెర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై చర్చకు ససేమిరా చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ఓ లేఖ రాసింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో రేపు అత్యున్నత స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. ఇందులో బనకచెర్ల, గోదావరి అనుసంధాన ప్రాజెక్టు, పర్యావరణ అనుమతులు, జల వివాదాలు ప్రధాన అంశాలు చర్చిస్తారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు సీఎంలను హాజరు కావాలంటూ కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. సమావేశంలో పాల్గొనే ప్రతినిధుల వివరాలు, అజెండా పంపాలని కోరింది. అయితే బనకచెర్లపై చర్చించాలంటూ ఏపీ సింగిల్ అజెండా ఇచ్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచెర్లపై చర్చ అవసరం లేదంటూ కేంద్రానికి తాజాగా లేఖ రాసి ట్విస్ట్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి ఏపీ ఇచ్చిన బనకచెర్ల అజెండాపై అభ్యంతరం తెలిపింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన రేపు జరిగే సమావేశంలో బనకచెర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ గవర్నమెంట్ బిగ్ ట్విస్ట్నే ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, అసలు ఏం జరుగుతోంది? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ జల వివాదం ఇప్పుడప్పుడే సమసిపోయే అంశంలా కనిపించట్లేదు. రేపైనా ఒక కొలిక్కు వచ్చే అవకాశం కనిపిస్తోందా? తెలంగాణ వర్షన్ చూస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అంశం ఇప్పట్లో తేలినట్టుగా లేదు. రేపు అయితే ఎపెక్స్ కౌన్సిల్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ దగ్గర జరిగేటువంటి సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరి బనకచెర్ల అంశానికి సంబంధించి ఎజెండాలో ఉండొద్దని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా కేంద్రానికి ఒక లేఖ రాయడం జరిగింది. గోదావరి బనకచెర్ల అంశం కాకుండా మిగతా అంశాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, డిండి ఎత్తిపోతల పథకం కావచ్చు, అలాగే తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్నటువంటి ప్రాణహిత దగ్గర నుంచి 80 టీఎంసీలు, ఇచ్చపల్లి దగ్గర నుంచి 200 టీఎంసీలు ఈ నీటి జలాలకు సంబంధించిన అంశం తేలిన తర్వాతనే వీటిపై డిస్కషన్ అని చెప్పేసినటువంటి ఎజెండా అంశాలను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసింది. సో మనం చూస్తున్నాం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి తొలి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఈ ఇరిగేషన్ శాఖ మంత్రితో కలిసి సుమారు ఎంపీల సమావేశం కావచ్చు, ఆల్ పార్టీ మీటింగ్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ పైన కూడా పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం
తెలంగాణకు సంబంధించి దీన్ని తీవ్రంగా అబ్జెక్షన్ చెప్తున్నటువంటి సందర్భంలో ఏపీ కూడా ఒకే ఒక అంశాన్ని తెలంగాణ గోదావరి బనకచెర్ల అంశానికి సంబంధించి ఎజెండాగా పంపించినటువంటి నేపథ్యంలో తెలంగాణ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. అయితే ఈ గోదావరి బనకచెర్ల అంశానికి సంబంధించి గోదావరి రిజర్వ్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు, సిడబ్ల్యూసి కావచ్చు, ఈఎస్సీ కావచ్చు, ఇవన్నీ కూడా అబ్జెక్షన్ చెప్పిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాజెక్టు సంబంధించి ముందుకు తీసుకురావడానికి కూడా తమకు తీవ్ర అభ్యంతరం. తెలంగాణకు సంబంధించి నికర జలాల వాటా తేలిన తర్వాత దీనిపై చర్యలు తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలన్నటువంటి కాన్సెప్ట్ తెలంగాణ ప్రభుత్వం. సో అదే కాన్సెప్ట్ ఇవాళ కూడా ఇవాళ రేఖ రూపంలో సిఎస్ అదే లేఖను కేంద్రానికి పంపడం జరిగింది. సో రేపు జరిగేటువంటి సమావేశంలో ఖచ్చితంగా వాయిదా పడుతుందా, లేదంటే తెలంగాణ ప్రభుత్వం అటెండ్ అవుతుందా, సీఎం రేవంత్ రెడ్డి మెంబర్ గా అటెండ్ అవుతారా, ఇదే అంశానికి సంబంధించి గోదావరి బనకచెర్ల విషయానికి సంబంధించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తారనే ఒక సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఒక జలకిచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ లో సమావేశం జరిగిన తర్వాత ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ ఇతర అంశాలకు సంబంధించి ముందుకు వెళ్ళాలి. కానీ ఫీజిబిలిటీ లేకుండానే, ఎటువంటి ఆమోదం లేకుండానే ఏపీ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల అంశానికి సంబంధించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలంగాణ అయితే తీవ్ర ఆక్షేపణ మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.